హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కోమలి. ఎలా ఉన్నారు అందరూ? ఎప్పుడైనా ఆలు పచ్చికారం ట్రై చేశారా? లేదంటే చూసేయండి. ఫస్ట్ మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీ, సాల్ట్, జీలకర్ర అండ్ కొబ్బరి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అండ్ ఆల్రెడీ చాప్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేయాలి. ఆనియన్స్ మంచిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు అండ్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా మిక్స్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకొని అడుగు పట్టేయకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. మీ టేస్ట్కి తగినట్టు ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఆయిల్ సపరేట్ అయింది. ఆ తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఆలుని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసిన తర్వాత ఒకేసారి తిప్పేయకుండా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాం కదా ఆలు, సో అందుకని స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా, మంచిగా మిక్స్ అయింది. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.